ఏంటి అంతకుముందు మాల్కి వెళ్ళారు కదా మళ్ళీ ఉమెన్స్ డే అని చెప్తున్నారు అనుకుంటున్నారా? మేము ముందు రోజే సెలబ్రేట్ చేసుకున్నామండి. మాది శ్రీశక్తి మీటింగ్ ఉంది కదా, అందులో మేము కేక్ కట్ చేసుకున్నాం. అంటే మరుసటి రోజు మేము అసలు మాల్కి వెళ్తామని మాకే తెలియదు, ముందు ప్లాన్ లేదనమాట. అందుకని చెప్పి మేము మా మీటింగ్ ఉంది కదా, మీటింగ్లో చూడండి మా ఫ్రెండ్ బిందు వాళ్ళ ఇంట్లో మీటింగ్ అయింది. ఇదిగో కేక్ తెచ్చి మేము కట్ చేసుకుంటున్నాం ఉమెన్స్ డే సందర్భంగా. అంటే సండే అందరూ ఇంకా కలవటానికి అవ్వదు, సాటర్డే పెట్టేసుకున్నాం అనమాట. ఇలా అందరం గ్యాదర్ అయిపోయాం కదా ఎలాగూ, అందుకని కేక్ కట్ చేసేస్తే చక్కగా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అయిపోతాయి అని చెప్పి అందరం ముందుగానే మాట్లాడుకున్నాం. దీని గురించి మాట్లాడుకున్నాం కానీ కేకు ఇవంతా మాట్లాడుకున్నాం కానీ మరుసటి రోజు వెళ్దామనే ఐడియా మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ ఈ సెలబ్రేషన్ చూసిన తర్వాత అందరు ఇంకా బాగా ఎనర్జీ వచ్చేసి బాగా అందరూ అనుకున్నారనమాట, వెళ్దామా ఏం ఉమెన్స్ డేకి ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం ఎందుకు, మనం బయటికి వెళ్ళొచ్చు కదా అని చెప్పి అప్పుడు ప్లాన్ చేసి మరుసటి రోజు వెళ్దామని బయలుదేరాం. అంతేగాని ముందు రోజు అనుకోలేదు కాబట్టి ఇక్కడ కేక్ తెచ్చి, లేదంటే నెక్స్ట్ డేనే అప్పుడే కేక్ తెచ్చుకునేవాళ్ళం, అప్పుడే కట్ చేసేవాళ్ళం. ముందు రోజు అనుకొని చేసామన్నమాట. అది రెండు ఒకేసారి వీడియోలు పెట్టడానికి అవ్వదు కదా, మొత్తం ఒకే రోజు అన్నీ పెట్టేస్తే ఎలాగ, అందుకని చెప్పి ముందు రోజు అది పెట్టేశాను. మాల్కి వెళ్ళింది అదంతా కూడా అందరూ సరదాగా ఎంజాయ్ చేసింది. అందుకని తర్వాత ఇప్పుడు ఇది పెడుతున్నాను. యాక్చువల్గా ఇది ఉమెన్స్ డే ముందు రోజే సెలబ్రేట్ చేసుకున్నాం. అందరూ ఎవరన్నా ఇలాగే చేసుకున్నారా? మీ ఫ్రెండ్స్తో కలిసి ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారా? ఎవరైనా చేసుకుంటే నాకు తెలియజేయండి, చాలా హ్యాపీ. ఎందుకంటే మన మహిళలు ఇలా ముందుకొచ్చి అన్నిట్లో యాక్టివ్గా ఇలా మన ఇంట్లో అన్నీ చేసుకుంటూనే ఇంత మెయింటైన్ చేసుకుంటూనే చూడండి ఇలా ఉన్నామంటే అది గ్రేటే కదా. ఇంకా మనకి ఏదైనా సాధించగలం అనేది ఇంకా ఉత్సాహం బాగా వస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఇంకా మనం ఏదేదో సాధించాలి, ఏదో చెయ్యాలి అనిపిస్తుంది. చూడండి అందరం కలిసి ఇలా కేక్ కట్ చేసేసుకొని ఒకరికొకరు తినిపించుకొని చాలా సరదాగా చాలా ఎంజాయ్ చేసాము. చూడండి అందరికీ కలర్ కూడా చెప్పాము, కాఫీ పౌడర్ కలరు అలాగని. కొందరు కట్టుకొచ్చారు, కొందరైతే మాత్రం వాళ్ళకి ఆ కలర్ లేదని చెప్పి వేరే ఏదేదో కట్టుకొచ్చేసారు. చూడండి కేక్ కట్ చేయటం అయిపోయింది, అందరూ ఒకరికొకరు తినిపించుకుంటున్నారు. హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ కూడా. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి చాలా సరదాగా చాలా ఇగో కేక్ పిల్లల చేత ఊదిద్దాం అనుకుంటే మా ఫ్రెండ్ తనే ఊదేసేసింది. అదిగో చూడండి చిన్నపిల్లలు కూడా, మా ఫ్రెండ్ వాళ్ళ మనవరాళ్ళు అనమాట. ఒక ఫ్రెండ్ మనవరాలు, ఇంకో ఫ్రెండ్ మనవరాలు, వాళ్ళు కూడా వచ్చేస్తారు. వాళ్ళు చిన్నపిల్లలు అయినా కూడా సరదాగా ఎంజాయ్ చేస్తూ మాతో పాటు ఎంత సరదాగా ఉన్నారో చూడండి. వచ్చి అన్నిట్లో కూడా ముందుకు వచ్చారు మాతో పాటే. అంటే ఈ వయసులో వస్తారులేండి, పెద్ద అయిన తర్వాత ఈ ముసలాళ్ళతో మేమేమో ముందుకు వస్తాము అని చెప్పి పెద్ద అయినాక రారు. కేకు మా ఫస్ట్ ప్రతినిధి ఈమె, తర్వాత నేనన్నమాట. మేమిద్దరమే ఈ గ్రూప్కి ప్రతినిధులం. ఈమె ప్రతినిధి 1, నేను ప్రతినిధి 2 అయిపోయింది. మళ్ళీ ఇంకా మిగతా ఫ్రెండ్స్ కూడా వచ్చి ఒకరికొకరు, ఇదిగో మా ఫ్రెండ్ విజయ, బిందు, సావిత్రి, అందరు నాకు కూడా తినిపిస్తున్నారు. అబ్బా ఒక్కొక్కళ్ళు ఎక్కువ పెట్టేసి నా నోరు అసలు ఓపెన్ చేయకుండా అయిపోయింది, అలా నింపేశారు. చూడండి శాంత, అలాగే సౌమ్య, సంధ్య, అసలు నన్ను పెట్టనివ్వకుండా కూడా వాళ్ళు నాకు నోటికి ఇగో మినీ అందరూ కుక్కేస్తూ ఉన్నారు. ఆ రోజు ఏమైనా గేమ్స్ పెట్టుకుందాం అనుకున్నాం, అది కూడా అసలు వీలు కాలేదు. ఇగో అనిత అంతా బిజీ అయిపోయింది. ఈ కేక్ కటింగ్ దీనిలోనే అయిపోయి హడావుడైపోయి కొంచెం వేరే డిస్కషన్స్ అవి జరిగిపోయి ఇంకా గేమ్స్ కండక్ట్ చేద్దాం అనుకొని కూడా చేయలేకపోయాం అనమాట. ఇగో మధు చూసారా, మా దానిలో అన్ని లాంగ్వేజెస్ ఉన్నారు, అలాగే అన్ని ఏజెస్ వాళ్ళు ఉన్నారు. ఇగో మా ఫ్రెండు మా అందరికీ నీరు దోశ వేసింది, చక్కగా చట్నీ బజ్జీ. వాళ్ళు మలయాళీస్ అనమాట. వాళ్ళ పెద్ద అరటిపళ్ళు ఉంటాయి, వాటితోటి బజ్జీలు వేస్తారు, పరంపూరి అంట. అది స్వీట్ బజ్జీలాగా ఉంటుంది. మనకైతే కారం బజ్జీలు అలవాటు కాబట్టి అది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక వాళ్ళ ఇంట్లో బుద్ధుడి విగ్రహం ఉంది, దానిపైన ధూప్ స్టిక్ పెట్టారు, కింద వాటర్ ఫాల్స్ లాగా పడుతున్నాయి చూసారా, బాగుంది కదా. అందుకని ఒక వీడియో తీసుకున్నాను అనమాట. ఎలా ఉందండి మా లేడీస్ది గ్యాదరింగు, మా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ నచ్చినాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందు